హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే సింగిల్ కట్ అండి. ఫ్రంట్కి కట్ వస్తుంది, మళ్ళీ ఆ కట్ టోటల్ కట్ వచ్చి ఫ్రంట్ అయితే పొటిల్స్ వస్తాయి అన్నమాట. ఇది కొత్త మోడల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇది 3 మీటర్స్ ఉందన్నమాట క్లాత్. నేను 2 మీటర్స్ టాప్ సరిపోతుందని చెప్పేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. 3 మీటర్స్ ఎక్కువైపోతుంది కదండి, అందుకే. ఓకే, ఇదేంటంటే మనం ఫ్రంట్ పార్ట్ సపరేట్గా, బ్యాక్ పార్ట్ సపరేట్గా వేసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఆది టాప్ అయితే వేసుకున్నానండి. ఇది వచ్చి మనకి నెక్ అయితే వెడల్పు వచ్చేసి 4 అండి, పొడవు వచ్చేసి 4 పెట్టుకుంటున్నాను నేను. నాకు అలా కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ అనేది మార్కింగ్ సేమ్ ఎలా అయితే టాప్ ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇదేంటంటే నేను సింగిల్ కట్ వస్తుంది కాబట్టి కొంచెం లూజ్ అయితే ఎక్కువగానే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ అయితే చేస్తాము. మన అందరికీ తెలిసిందే కదండి, 6 ఇంచెస్ అనమాట. మీరు కొంచెం చంక పట్టినట్టు అనిపిస్తే కనుక ఇక్కడ ఏంటంటే 7 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇలా 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటే కనుక 6 అయితే పెట్టేసుకోండి. ఓకే, నాకైతే కొంచెం చంక పట్టినట్టు ఉందని చెప్పేసి నేను 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని సేమ్ మనం ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసి ఒకసారి చంక అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా అన్నది చెక్ చేస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ టాప్ కొంచెం లూజ్గానే స్టిచ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇది కంప్లీట్ కటింగ్ అయితే చేసేస్తామండి. నేనైతే ఓన్లీ సింగిల్గా అదే రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. కటింగ్ అయితే ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేస్తాము. గైస్, మీకు ఇక్కడ ఒక విషయం, మనం ఏదైతే మార్కింగ్ చేసామో దానికి ఇన్సైడ్ కాకుండా అవుటర్ సైడ్ అనేది కటింగ్ అయితే చేస్తే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇన్ కేస్ అటు ఇటు అయినా మనం కుట్టు అయితే పట్టేసుకోగలం, కానీ క్లాత్ కటింగ్ చేసిన తర్వాత దాన్ని మనం తేవాలంటే తేలం కదండి, అందుకని అనమాట. ఇది ఎప్పుడు మా అమ్మగారు నాకు చెప్తూ ఉంటారు. నేను చాలా మిస్టేక్స్ అయితే చేస్తాను అనమాట ఫస్ట్లో. ఓకే, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలంటే సపరేట్గా మళ్ళీ అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, అదే కటింగ్ పీస్ అయితే తీసుకున్నాను. అంటే ఫ్రంట్ కూడా అంతే బాడీ వస్తుందని. నెక్స్ట్ దీనికి ఏంటంటే మనం ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసేటప్పుడు సేమ్ ఇదే కొలత వేసి చూడండి, మార్కింగ్ అయితే అవుటర్ మార్కింగ్ అయితే కొంచెం సేమ్ అలాగే వేసుకోవాలండి. అవుటర్ మార్కింగ్ కూడా అలాగే చేసుకుంటాము. అంటే దాని మీద ఫ్రంట్ కొంచెం లూజ్ పెడుతున్నాను, ఎందుకంటే మిడిల్లోకి స్టిచ్ అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి సేమ్ మార్కింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ మార్కింగ్ దగ్గర చూపిస్తాను చూడండి. చూసారు కదా, జస్ట్ 1 ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా తీసుకుని ఇదైతే కటింగ్ అయితే చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇది కొంచెం ఈజీగా అనిపించింది, కానీ దీనికి ఇంకా కటింగ్ అయితే ఉంటుందండి. మనకి ఏంటంటే ఇది మనం చంక ఆర్మ్ తీస్తాం కదండి. ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఉంది కదా, ప్రిన్సెస్ కట్ వచ్చినట్టు ఇక్కడ నుంచి కటింగ్ వస్తుంది అనమాట. ఈ ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, కరెక్ట్గా నెక్ కూడా ముందుగానే కట్ చేసేసుకుంటున్నాను. నెక్ కూడా నేను ఇది చిన్నది పెడుతున్నాను, ఫ్రంట్ది 3.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి. నేను ఎందుకంటే ఇంట్లో పనులు అవి చేస్తూ ఉంటాం కదా, నెక్ ఫ్రంట్కి వస్తే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేను చిన్నదే ప్రిఫర్ చేస్తాను నెక్. ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే మిడిల్ లైన్ నేను డ్రా చేస్తున్నాను కదండి. మిడిల్ లైన్ డ్రా చేసింది చూసారు కదా, కరెక్ట్గా ఆ మిడిల్ లైన్కి ఇటువైపు 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ పెట్టుకుని మనకి చంక ఆర్మ్ ఎక్కడైతే కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఉంటుందో ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేసి దీన్ని అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నానండి. దీనికి అన్నీ మనకి పొటిల్స్ వస్తాయి అన్నమాట. నేను గ్రీన్ కలర్ పొటిల్స్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను. దీని మీదకే నేను ఎలాస్టిక్ ప్యాంట్ అయితే సింగిల్ కట్ అండి, అంటే సింగిల్ కటింగ్ అనమాట. జస్ట్ సింగిల్ కటింగ్ చేసి ఇది సింగిల్ కట్ ఫ్రంట్కి వస్తుంది, అది సింగిల్ కట్ ప్యాంటు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్యాంట్ కూడా చూడండి, ఈజీగా చెప్పాను. జస్ట్ ఇక్కడ టక్స్ అంటే ఫ్రంట్ ఎంతవరకు అయితే మనకి కటింగ్ కావాలనుకుంటున్నామో అక్కడ టక్స్ అయితే వేస్తున్నాను. మీకు కొలత ప్రకారం చెప్పాలంటే ఒక 11 ఇంచెస్ అయితే తీసుకోండి. 11 ఇంచెస్ తీసుకుని నెక్స్ట్ అయితే నేను 3/4 హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. 3/4 హ్యాండ్స్కి చంక్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి నాకు హ్యాండ్ కొలత వచ్చేసి నేను 13 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. 13 ఇంచెస్కి అలా సరిపోతుందన్నమాట. చూసారు కదా, కంప్లీట్ నాకు చిన్న అతుకు వచ్చినా సరే అతుకు వేసుకోవచ్చండి మనం.
ఇక్కడ చూసారు కదా, నాకైతే చంక చిన్నది అతుకొచ్చిందండి, లూజ్ లేదు. అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా క్లాత్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్స్ కూడా తీసుకున్నాను నాకు. ఓకే, ఫస్ట్ మీకు ఈ ఫ్రంట్ స్టిచ్చింగ్ అయితే చెప్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ 2 పీసెస్ కింద కట్ చేస్తాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటిని సపరేట్గా స్టిచ్ అయితే చేసేసుకోండి. అంటే చిన్న మడత పెట్టేసి కుట్ అనేది వేసేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రంట్ కుట్ అనేది వేసేస్తే మనకి దారం వచ్చేస్తుంది కదండి, అలా రాకుండా ఉంటుంది అనమాట. చూడండి నేను ఎంత చిన్న మడత పెడుతున్నానో, లేదంటే మళ్ళీ క్లాత్ ఎక్కువ తీసుకున్నామంటే కనుక చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఓకే, ఇలాగ 2 పార్ట్స్ కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఎంత వరకు పెట్టాను అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి. 29 ఇంచెస్ అండి, అంటే టోటల్ 39 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట నేను టాపు. ఇక్కడ ఏంటంటే 1.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను, అంటే పొటిల్స్ పెట్టడానికి. ఆల్రెడీ నేను ఈ పొటిల్స్ అనేవి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాను. మీకు ఈ పొటిల్స్ ఎలా చేయాలన్నది తెలీదు అంటే కనుక కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేసి పెడతానండి. జస్ట్ మనం థర్మోకాల్ బాల్స్ అలా ఉంటాయి కదండి, లేదంటే చిన్న క్లాత్ ఏదైనా తీసుకుని దాన్ని ఒక స్క్వేర్ షేప్లో క్లాత్లో కట్ చేసుకుని అందులో పెట్టి ముడేసేసుకోవడమేనండి. ఓకే, చూసారు కదా, పొటిల్స్ పెట్టేసి ముందు అయితే ఇలా పెద్దగానే ఉంచుకోవాలి. నేను నెక్స్ట్ అయితే మీకు కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి అలా పెట్టుకొని, అంటే నేను పై క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే పొటిల్స్ నేను సింగిల్ పాదం కాదండి ఇది నాకు, అందుకని చెప్పేసి ఏంటంటే ఒక రీఫిల్ లేదంటే మీ దగ్గర ఏదైనా సపోర్టర్ ఉంటే, మన దగ్గర మ్యాక్సిమం టన్న స్కూల్ అలా ఉంటాయి కదండి, వాటి సపోర్ట్ తీసుకొని జస్ట్ ఈ పొటిల్ ఉంది కదా దాన్ని జస్ట్ ఇలా నొక్కి పెట్టినట్టు కనుక పెడితే మనకి చాలా ఈజీగా ఇలాగా ఈ పాదంతో కూడా మనం పొటిల్స్ కుట్టడం చాలా ఈజీ అనమాట. మీకు ఫైనల్ లుక్ చూస్తే కనుక చాలా బాగా తెలుస్తుంది. అఫ్కోర్స్ ఇది నేను ప్లెయిన్ క్లాత్ తీసి పొటిల్స్ కుట్టుంటే ఇంకా అట్రాక్టివ్గా కనిపించనండి. నేను ఏంటంటే ఆల్రెడీ దీని మీద చిన్న డిజైన్ ఉంది కదా, అందుకని చెప్పేసి నాకు అంతగా అనిపించలేదు. లాస్ట్ అనిపించింది, అరే నేను ఇలాగా ఒక ప్లెయిన్ డ్రెస్ మీద స్టిచ్ చేసి ఉంటే బాగుండు అనేసి. బట్ ఇది కూడా ఓకే, ఒక మోడల్ మనం అనుకున్నాను, నేను అది సక్సెస్ఫుల్గానే చేశాను. మీకు ఎవరికైనా ఇంకా వేరే వీడియో కావాలంటే, ప్లెయిన్లో కావాలంటే అడగండి, నేను కంపల్సరీ చేసి పెడతాను. చూసారు కదా, మొత్తం పొటిల్స్ అన్నీ కుట్టేసిన తర్వాత మళ్ళీ వాటి మీద డబల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. డబల్ స్టిచ్ అనేది మళ్ళీ బ్యాక్ సైడ్కి మనం సూది పైకి ఎత్తుకుని మామూలుగా నీడిల్ అనేది పైకి తీసుకుని బ్యాక్ సైడ్కి స్టిచ్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఇదంతా క్రాస్గా వస్తుంది. క్రాస్ కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం పొటిల్స్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, వెనకాల ఇంత ఎక్కువగా ఉన్నాయి కదా, వీటిని కట్ చేసేస్తున్నాను. ఎంతవరకు ఉంటే బాగుంటుంది, లేదంటే ముందుకి వేలబడిపోయినట్టు పీచులాగా వచ్చేస్తాయండి. అలా మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్ మళ్ళీ మనం షోల్డర్స్ కుడుతున్నాను నేను. షోల్డర్స్ వీటన్నిటికీ నేను పైపింగ్ అయితే వేసానండి. షోల్డర్స్ కుట్టేసాను. షోల్డర్స్ కుట్టేసిన తర్వాత డబల్ స్టిచ్, నేను ప్రతిదానికి డబల్ స్టిచ్ అనేది వేస్తాను. ఓకే, ఇంకోండి పైపింగ్ వేయడానికి ఏంటంటే క్రాస్ ముక్కలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్రాస్ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక సైడు స్టిచ్ అనేది అయితే వేసేస్తామండి. ఇవి మనం మీకు ఈ క్రాస్ ముక్కలు కుట్టడం అనేది క్రాస్గా తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ముందుగా పైపింగ్ వేసుకోవడానికి. అదేంటంటే నేను థ్రెడ్ పెట్టి కుట్టేసేస్తున్నాను అనమాట. ముందుగా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్ తీసుకుని కుట్ అనేది వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను నెక్కి వేస్తున్నానండి పైపింగ్. నెక్కి పైపింగ్ వేసినప్పుడు ఏంటంటే మనం ఎటువైపు అయితే స్టిచ్ చేసుకున్నామో అది కాకుండా దాని ముందుకి పెట్టి జస్ట్ దీన్ని ఇక్కడ నేను రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో. దీన్ని డబల్ స్టిచ్ లోపలికి మడత పెట్టేసుకుంటే దీనిపైనే మనం కుట్టు అనేది వేసేస్తే కనుక చాలా నీట్గా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి.
నెక్స్ట్ ఇలా కంటిన్యూ చేసేసుకోవడమేనండి. పైపింగ్ అనేది జస్ట్ లోపలికి చిన్న ఫోల్డ్ పెట్టడం. టోటల్గా నేను నెక్కి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్కి ఫస్ట్ ఏంటంటే చివరి మడత ఉంటుంది కదండి, ఆ చివరి మడత అయితే కుట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే హ్యాండ్కి పైపింగ్ కూడా వేసాను. సేమ్ ఇప్పుడు ఇందాక ఎలాగైతే చెప్పానో అదేనండి. ముందు హ్యాండ్స్ రెడీ చేసేసి పైపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇది టోటల్ సైడ్స్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే అది టాప్ తీసుకుని సైడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను అనమాట. మనం ఇక్కడ ఏంటంటే చంక లూజ్ ఎంత ఉన్నది అన్నది టాప్ బట్టి తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ టాప్ కొలతను బట్టి మనం చంక లూజ్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అవుతుంది అన్నమాట. చూసారు కదా, సేమ్ ఇటువైపు ఎలాగైతే స్టిచ్ చేసామో అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటామండి కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద అన్నీ నేను ఇంకా మామూలు కుట్టే కదా, మీకు అది ఇంకా సరిపోతుంది. చూడండి పొటిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి మీకు టోటల్ టాప్ అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ కటింగ్ అనేది ఏం కనిపించట్లేదు కదా, నేను ఒకసారి వేసుకుని అయితే మీకు చూపిస్తాను. చూసారు కదా గైస్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.